పీజీ, పీహెచ్డీ విద్యార్థులతో సమానంగా తమకు స్టైఫండ్ ఇవ్వాలని కోరుతూ తిరుపతి ఎస్వి వెటర్నరీ విద్యార్థులు గత నెల రోజులుగా నిరవధిక సమ్మెతో పాటు నిరాహార దీక్ష చేపట్టారు. ఇదే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వద్దకు తీసుకెళ్లినా తమకి న్యాయం జరగలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకుల్లో చలనం లేకపోయేసరికి తమ బాధను ఆ దేవుడికే చెప్పుకోవాలని నేడు స్థానిక వెస్ట్ చర్చిలో విద్యార్థులు యేసు ప్రభువుకి తమ బాధను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు. దీనికి కారణం చివరిసారిగా 2013 అనగా 2013లో పాత ప్రభుత్వాలు ఉన్నప్పుడు మాకు చివరిసారిగా స్టైఫండ్ పెంచారు. ఆనాడు వివిధ మెడికల్ కోర్సులతో సమానంగా అనగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుర్వేదిక్తో సమానంగా ఉన్న మా స్టైఫండ్ని అప్పటి నుంచి ఇంతవరకు ఏమాత్రం పెరుగుదల లేకుండా ఆపేశారు. కానీ మనం చూసినట్లయితే మిగతా మెడికల్ కోర్సులు ఎంబీబీఎస్ వారికి మాత్రం యూజీకి 25,000, పీజీకి 56,000, పీహెచ్డీకి 85,000 పైగా ఉంది. కానీ మాకు మాత్రం యూజీకి 7,000, పీజీకి 9,000, పీహెచ్డీకి 10,000. ఈ అంతర్యానికి అర్థం ఏమిటో మన పైన పాలకులే తెలియాలి. మాకు చూసినట్టయితే ఈ 13 ఏళ్ల కాలంలో దాదాపుగా 130% ఫీజులు పెంచారు. సంవత్సరానికి 10% పైగా పెరుగుతున్న ఈ ఫీజులలో స్టైఫండ్ మాత్రం కేవలం 7,000 దగ్గర 13 ఏళ్ళుగా ఆగిపోవడానికి కారణం ఆ ప్రభుత్వానికి తెలియాలి. మాపై ఉన్న ఈ చిన్న చూపు తొలగి మా ఉన్న డిమాండ్లైన అదర్ మెడికల్ కోర్సెస్తో ఆన్ పార్గా స్టైఫండ్ పెరిగే వరకు మేము ఈ నిరవధిక సమ్మెను మాత్రం విరమించేది లేదు. కానీ మాపైన వివిధ రకాలుగా పోలీసులు అయితేమి, రాజకీయ నేతలు అయితేమి, మా కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఏమి వివిధ రకాలుగా మాపై పెంచుతున్న ప్రెజర్ని కూడా ఎదుర్కొని మేము ఈ స్టైఫండ్ కోసం జరుగుతున్న ఈ సమ్మెను కొనసాగిస్తున్నాము. వాళ్ళు స్టైఫండ్ పెంచే వరకు ఈ సమ్మెను మేము విరమించేది లేదు. ఈ రోజుల్లో మేము దేవుడే మా గోడువిని అర్థం చేసుకున్నాడని చెప్పేసి మతం కన్నా మానవత్వం మిన్న అన్న పాయింట్ మేము తీసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి అయితే మేము మా ప్రేయర్ని వినిపించుకుంటున్నాము. సో ఎలాగో మనుషులు స్పందించలేదు, అట్లీస్ట్ దేవుడన్నా మా బాధ విని మా గోడుని అర్థం చేసుకొని మాకు స్పందించడానికి మేము కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే గత 13 ఏళ్ళుగా మా స్టైఫండ్ అంత పెంచిందే లేదు. మీరు చూసుకున్నట్టయితే పశు వైద్యులు అన్నవారు దేనికి తక్కువైతే కాదు, దేనికి తీసుకోము. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా మిగతా వైద్య కోర్సులో సమానంగా చెప్తారు కానీ మాకు ఇచ్చే వాళ్ళ స్టైఫండ్ మాత్రం మాటల్లో ఉండదు. మిగతా వైద్య కోర్సులు ఏది తీసుకున్నట్టు హోమియోపతి కానీ, ఎంబీబీఎస్ కానీ, ఆయుర్వేదిక్ కానీ, బీడీఎస్ కానీ ఏది తీసుకున్నా కూడా వాళ్ళకంటే ఎక్కువ సర్వీస్ చేస్తున్నాం. మాకు కేవలం 7,000 మాత్రమే ఇస్తున్నారు. వాళ్ళకి మాత్రం ఇంచుమించు 20,000, కొన్నిటికైతే 20,000 పైన కూడా ఇస్తున్నారు. కంపేర్ చేసుకున్నట్టయితే మేము అన్నిటికంటే కూడా చాలా ఎక్కువగా పనిచేస్తుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్కి బాగాలేకపోతే అటు ఎంబీబీఎస్ చూస్తారు, ఆయుర్వేదిక్